ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అయితే మనకి బకుళమాత ఆలయం అయితే నేను షార్ట్లో చూపించాను కదండి. అది అయిపోయిన తర్వాత మేము శ్రీనివాస మంగాపురం అయితే వెళ్ళాము. శ్రీనివాస మంగాపురంలో కూడా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయ్యామన్నమాట. ఎక్కడికి వెళ్ళామనేది నేను చూపిస్తాను. ఇది ఇక్కడంతా శ్రీనివాస మంగాపురం. రిటర్న్ అయ్యేటప్పుడు అయితే కొన్ని భక్తి సాంగ్స్ అయితే మేము పాడామన్నమాట. సరదాగా అందరం గ్రూప్ అందరం పాడిన తర్వాత మేము 2600 సంవత్సరాల క్రితం నాటి మన భారతదేశపు తొలి శివాలయానికి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి మనకు తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఇది భారతదేశంలోని తొలి శివాలయం అంటండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చాలాసార్లు తిరుపతి వచ్చాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ మనకి విశిష్టత ఏమిటంటే ఏకశిలపై త్రిమూర్తులు, బ్రహ్మ, యక్షరూపం, విష్ణువు, పరశురామావతారం, శివుడు పురుషలింగాకారంతో స్వర్ణముఖి నదికి దగ్గరగా ఉండడం ఇది ఇక్కడ చాలా అద్భుతం అన్నమాట. ఇంకా ఇక్కడ శివలింగం వచ్చి 6 అడుగుల పల్లంలో ఉండడం చేత గుడి పల్లంగా కాలక్రమేణా గుడిమల్లంగా మారినదంటండి. 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి తీర్థం స్వామివారిని తాకుతాయట. మనకి రీసెంట్గా డిసెంబర్ 2005 4న అయితే తాకిందంటండి. ఇంకా అక్కడి నుంచి మాకు ఈవినింగ్ అలపరి మెట్ల దగ్గర అయితే మనకి షిఫ్ట్ వేశారు. అక్కడ ఉన్న భక్తుల్ని మనకి మెట్ల మార్గం ద్వారా చూపించి పంపించడమేనండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా 4th డే ఏం జరిగిందండి నెక్స్ట్ షార్ట్లో మీకు పోస్ట్ చేస్తాను. అంతవరకు బాయ్.